మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పసుపు పండుగ మహానాడు 2026 వేడుకలు రెండవ రోజు రణరంగంగా మారాయి. మహానాడు వేదిక పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రత్యర్థులపై మునిపెన్నడూ లేని విధంగా నిప్పులు చెరిగారు. దేశ రాజకీయాల్లోని ఒక చారిత్రాత్మక ప్రకటన చేస్తూ పార్లమెంట్లో మహిళా బిల్లు పాస్ అయినా అవ్వకపోయినా వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున మహిళలకు ఏకంగా 33% సీట్లు కేటాయిస్తామని ప్రకటించి సరికొత్త సంచలనానికి తెరలేపారు. నాది స్టాన్ఫోర్డ్ హిస్టరీ, మీది 10th క్లాస్ పేపర్ కొట్టేసిన సైకో హిస్టరీ. మహానాడు రెండో రోజు సెషన్లో 360 తీర్మానంపై నారా లోకేష్ అత్యంత కీలకమైన ప్రసంగం చేశారు. పార్లమెంట్లో బిల్లు పాస్ అయినా అవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ తరఫున వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33% సీట్లు కేటాయించి తీరుతాం. ఈ మేరకు మహానాడులో అధికారిక తీర్మానం ప్రవేశపెట్టాం. ఇది కేవలం మాట కాదు, మా సంకల్పం, మా బాధ్యత, మా కమిట్మెంట్ అంటూ లోకేష్ స్పష్టం చేశారు. ఈ చారిత్రాత్మక ప్రకటనతో మహానాడు సభ ప్రాంగణం ఒక్కసారిగా కరతాళధ్వనులతో మారుమోగిపోయింది. ఇదే వేదికపై నుండి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లోకేష్ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పాలనపై చర్చించడానికి తాము ఎప్పుడు సిద్ధమే అన్నారు. మీకు దమ్ముంటే టైం డేట్ ఫిక్స్ చేయండి. ఎక్కడైనా ఏ వేదికపైనా అభివృద్ధిపై చర్చకు నేను వస్తాను. అది ఆఫ్లైన్ అయినా లేదా హైబ్రిడ్ మోడల్ అయినా సరే. మీ టీం 11కు మాత్రమే మా చేతిలో బ్యాటింగ్ తప్పదంటూ ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం గడిచిన 23 నెలలు సాధించిన ప్రగతిని ప్రజల ముందు ఉంచడానికి తాము సిద్ధంగా ఉన్నామని ధీమా వ్యక్తం చేశారు. ఇక వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును ప్రస్తావిస్తూ లోకేష్ అత్యంత తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడ్డారు. సొంత బాబాయిని గొడ్డలతో దారుణంగా చంపింది నిజం కదా, సమాధానం చెప్పలేక దాన్ని గుండెపోటుగా చిత్రీకరించాలని చూశారు. అందుకే మీది పక్కా గొడ్డల పార్టీ, మీ నాయకుడు ఒక సైకో అంటూ మండిపడ్డారు. అంతేకాకుండా తన విద్యాభ్యాసాన్ని నిందిస్తూ విమర్శలు చేసేవారికి గట్టి కౌంటర్ ఇస్తూ 10th క్లాస్ పరీక్షా పేపర్ కొట్టేసిన నల్లటి చరిత్ర మీ సైకోది. అయితే ప్రపంచంలోని అత్యుత్తమైన స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న గొప్ప హిస్టరీ నాది అంటూ లోకేష్ సభావిస్తారు.